హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు 2 స్నాక్ రెసిపీస్ చూపిస్తానండి. అది కూడా బొరుగులతో అండి. అవి కారం బొరుగులు అండి. ఇవి 2 రకాలుగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి మనం కొద్దిగా ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ మినప్పప్పు యాడ్ చేసుకోవడం వల్ల పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఆ బొరుగులు అనేవి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పితికి పప్పు గనక ఉంటే ఆ పితికి పప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్ అండి, ప్యూర్లీ ఆప్షనల్. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడంత ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అందులోకి చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని మాత్రం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి 2 పావుల బొరుగుల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఉప్పు బొరుగులు వాడే పని అయితే సాల్ట్ కాస్త తగ్గించుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే 1 నెల పాటు బాగా ఫ్రెష్గా ఉంటాయి. అంతే అండి, చిల్లీ పౌడర్ బొరుగులు తయారైపోయాయి. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, లేకపోతే ఉద్దిపప్పు అని కూడా అంటారండి, యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలని యూజ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి కారం తక్కువ ఉన్నవి తీసుకుంటే అవి బాగా ఫ్రై అయి ఉంటాయి కదండి, మనం అలానే తినేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అందులోకి 2 పావుల బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. మీకు కనుక పులుపు ఇష్టపడే వాళ్ళైతే అందులోకి కొద్దిగా నిమ్మపండు రసంని కూడా బొరుగుల్ని యాడ్ చేసుకోకముందే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 నెల పాటు తినొచ్చు. ఇందులోకి ఉల్లిపాయలు, టమోటాలని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ కారం బొరుగులు తయారైపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి వెరీ లెస్ ఆయిల్ అండి, హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.